చీమలు మనల్ని ఎప్పుడోకప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి కదండీ! ప్రతి ఇంట్లో ఈ సమస్య వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. చిన్న పిల్లలున్న ఇంట్లో ఏంటంటే చీమల మందుల్ని మనం ప్రిఫర్ చేయలేం. ఎందుకంటే దాని నుంచి వచ్చే స్ట్రాంగ్ స్మెల్ హెల్త్‌కి అంత మంచిది కాదు. సో, ఇప్పుడు మన ఇంట్లోనే ప్రతి ఇంట్లో వాడే వస్తువులతోనే మనం ఒక లిక్విడ్‌ని తయారు చేసుకోవచ్చు. ఆ తయారు చేసుకున్న లిక్విడ్ ఓన్లీ చీమలకే కాకుండా ఫ్లోర్ క్లీనింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే కౌంటర్ టాప్స్‌ని క్లీన్ చేసుకోవచ్చు. కేవలం మనంతట మనమే స్వయంగా తయారు చేసుకున్న లిక్విడ్. దీనివల్ల ఎటువంటి మనకి స్ట్రాంగ్ స్మెల్ కూడా ఉండదండి. స్మెల్ కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇక్కడ మనం యూజ్ చేసే థింగ్స్ ఏంటంటే ప్రతి ఇంట్లో వాడేవే కాబట్టి చాలా అంటే మనకి సెకండ్స్‌లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? సో, చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు ఈ లిక్విడ్‌ని. దీనికి ఏంటంటే మనకు ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అనేది కావాలండి. ఏ వాటర్ బాటిల్ అయినా పర్వాలేదు. బట్ నేను ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్‌ది తీసుకుంటున్నాను. ఇక్కడ క్యాప్ చూస్తున్నారు కదా! ఈ క్యాప్‌కి సెంటర్‌లో నేను ఒక హోల్ అయితే చేసుకున్నాను. సో, కనిపిస్తుందా? సో, ఇలా నేను నారో హోల్ అనేది చేసుకున్నాను. సో, ఇలా చేసుకుంటే మనకి కరెక్ట్‌గా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కావాల్స్తే అక్కడ. సో, మనకి ఓన్లీ 1 హోల్ అయితే సరిపోతుంది. సో, నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్‌కి వచ్చేసరికి లైజాల్ అండి. ప్రతి ఇంట్లో మనం ఫ్లోర్ క్లీనింగ్‌కి యూజ్ చేస్తాం కదా! సో, లైజాల్ నేను ఇక్కడ ఏంటంటే లావెండర్ తీసుకున్నాను. మీరు లెమన్ తీసుకున్నా పర్వాలేదు. సేమ్ ఎలా అయితే నేను వీడియోలో చెప్తానో అలా మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఓన్లీ ఎర్ర చీమలే కాదండి, నల్ల చీమలకి కూడా ఇది పనిచేస్తుంది. సో, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాటర్ బాటిల్లోకి మనం లైజాల్ని వేసుకుంటాం. త్రీ కప్ ఆఫ్ లైజాల్ని మనం తీసుకున్నాక ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. ఇక్కడ వాటర్ని ఏంటంటే ఫుల్ వాటర్ బాటిల్ అంతా తీసుకోవాలి. ఎంత లైట్గా ఉంటే చూసాక డార్క్ పింక్ కలర్ కనిపిస్తుంది కదా, లైట్ పింక్ అయ్యేంత వరకు కూడా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి హోల్ పెట్టుకున్నాం కదా క్యాప్కి. సో, ఈజీగా స్ప్రింకిల్ చేసుకోవడానికి కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలన్నమాట. సో, చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూడటానికి నార్మల్ వాటర్లోనే ఉంది కదా. సో, ఇంత లైట్గా కలుపుకుంటే మనకి సరిపోతుందండి. సో, చూస్తున్నారా, ఇది ఒక ఎర్ర చీమలకే కాదండి, నల్ల చీమలకు కూడా పనిచేస్తుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఈ లిక్విడ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఫ్లోర్ మీద అలా ఆడుతూనే ఉంటారు కదా. సో, ప్రతిసారి మనం లైజాల్ బకెట్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకొని చేసే కన్నా ఇలా మనం స్ప్రింకిల్ చేసుకొని ఈజీగా ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవచ్చు. అలాగే కౌంటర్ టాప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వీటితో క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి లిక్విడ్ అన్నమాట. సో, ప్రతి దానికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ చీమలకి కాకుండా ఫ్లోర్ క్లీనింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఫ్లోర్ మీద ఉంటారు కాబట్టి ప్రతిసారి మనం బకెట్ నీటిలో లైజాల్ కలిపే కన్నా ఇలా డైరెక్ట్ మనం స్ప్రింకిల్ చేసుకొని ఫ్లోర్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు దీన్ని మనం చెక్ చేద్దాం చీమల మీద. సో, నాకు ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు మెయిన్ ఏంటంటే టైల్స్ బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాయి అన్నమాట చీమలు. సో, అందుకని చెప్పి నేను ఈ లిక్విడ్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో, చూస్తున్నారు కదా, మనకి చాలా తక్కువ టైంలోనే మినిమం 1 మినిట్లోనే మనకి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సో, చూస్తున్నారా,
ఇలా బ్యాక్ సైడ్ నుంచి నాకు వస్తున్నాయి అన్నమాట చీమలు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.